కానీ ఆయన లక్ష్యం ఏంటి, ఆయన ఎందుకు వచ్చారంటే వ్యాసదేవులు వారు వేదాలు రచించారు. వ్యాసదేవులు వారు ఆ వేదాలన్నీ ప్రభువే రాశారు, వినాయకుడు వారే కూర్చొని రాశారు. సరస్వతి నది ఒడ్డున ఒక గృహం ఉంది బదరికా ఆశ్రమంలో. ఎప్పుడన్నా బద్రీనాథ్ వెళ్తే చూడొచ్చు, అక్కడ వ్యాసదేవుడు గృహం ఉంటుంది. ఆ గృహలో వ్యాసదేవుడు గారు కూర్చొని భగవంతుని స్మరిస్తూ భగవద్గీత, భాగవతం, వేదాలు అన్నీ కూడా చెప్తుంటే వినాయకుడు వారు ఏం చేస్తారంటే ఇంకొక 10 నిమిషాల దూరం అనమాట ఆ గృహం నుంచి, అక్కడ అందమైన గృహలో స్వామివారు కూర్చున్నారు. వినాయకుడు వారు కూర్చొని చక్కగా ఆయన చెప్పిందంతా వింటూ రాస్తున్నారు. మనం ఇంటర్నెట్ క్లాసెస్ ఎట్లా వింటున్నాం స్కూల్లో వచ్చినప్పుడు, మనం కరోనా వచ్చి అట్లా వ్యాసదేవుడు వారు చెప్తుంటే వినాయకుడు వారు అన్నీ రాశారు. భగవద్గీత, భాగవతం, వేదాలు అవన్నీ ఎందుకు ఇచ్చారు? మన కోసం ఇచ్చారు. మనమైతే కలియుగంలో అయితే అన్నీ మర్చిపోతాం, మరపు. అంతకుముందు కాలం ఎలా ఉండేది, అన్నీ గుర్తుంచుకునేవాళ్ళం, మైండ్ ఉండేది, వెంటనే గుర్తుంది. ఇప్పుడు అలా కాదు, లిపి మీదే ఉంది, ఆధారపడింది. ఒక పుస్తకం కావాలి. అందు గురించి వ్యాసదేవుడు వారు, స్వామివారు ఏం చేశారంటే ఒక పుస్తకం తయారు చేస్తారు, వేదాలు తయారు చేస్తారు. ఆ వేదాలు స్వామివారి రాశారు. ఈయనే రాసి మనకిచ్చారు. మనం ఈ భౌతిక ప్రపంచంలో వేదాలు చదువుకొని, వేదాల్లో అసలు ఏమి భగవంతుడికి రూపమే లేదు కదా, వేదాలే కదా ఆధారం. ఇప్పుడు ఆ ప్రభువు మాట్లాడే అన్ని వేదాల మంత్రాలే. ఆ మంత్రం లేకుండా పూజే లేదు. వేదం సంబంధించిన లేకపోతే అసలు భగవంతుడు గుర్తింపే లేదు వేదాలు లేకపోతే. ప్రపంచ పుస్తకాల్లో అన్నింటిలో కూడా బైబిల్ కానీ, ఖురాన్ కానీ అన్నీ కూడా భగవంతుని గుర్తించడం కోసమే ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వేదాలు ఏంటంటే ప్రత్యేకంగా మన గురించి మనం ఇంకా పరిశుద్ధులు అవ్వాలి, మనం పవిత్రులు అవ్వాలి, మనం భగవద్ధామికి వెళ్ళాలి, ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి ముక్తులు అవ్వాలి అని చెప్పి ఆయన రాశారు. మనం ఆయన్ని ఏం కోరుకుంటాం? వేరే అయ్యే కోరుకుంటాం, తెలియదు మనకి. ఆ తెలియడం కోసమే శాస్త్రాలు, భగవద్గీత, భాగవతం. వేదైశ్వరేహం అహమేవ వేద్యం, వేదాలన్నీ రచించుకుందా కృష్ణ పరమాత్ముడు. భక్తులకి వేదాలు చదవాల్సిన పని లేదు, వాళ్ళు కుటుంబాన్ని భక్తులుగా ఉంటారు, అన్నీ అవుతుంది. కానీ తెలియని వాళ్ళకి తెలియడం కోసమే ఈ వేదాలు, ఉపనిషత్తులు, భాగవతం, భగవద్గీత అన్నీ కూడా స్వామివారు రాసి మనకు ఈజీగా అందించారు. ఇది చదువుకోండి, మీరు ఆధ్యాత్మిక ఇదవుతారు, వైకుంఠ ధామానికి వెళ్తారు, మళ్ళీ జన్మ మృత్యు వేద నుంచి ముక్తులు అవుతారు, మళ్ళీ పుట్టకుండా మళ్ళీ జన్మ మృత్యువు జర వ్యాధి ఈ దుఃఖాల నుంచి మనం ముక్తులు అవడం కోసం ఆయన రాశారు. మనము ఈ 4 కోరుకుంటున్నాం. మనకి కోరికలన్నీ ఏముంటాయి తెలుసా? 4 మీదే ఉంటాయి. ఆ 4 ఏంటో మీకు ఏమైనా తెలుసా? మన కోరికలు 4 ఉంటాయి. ఒకటేంటంటే ఆహారం, నిద్ర, భయ, మైథునం. ఇవన్నీ ప్రతి జీవరాశిలో ఉన్న కోరికలే. 5వ కోరిక తెలియదు మనకి. 5వ కోరిక తెరవడం కోసమే స్వామివారు వచ్చారు. 5వ కోరిక ఏంటంటే వేదాలు చదవాలి, భగవద్గీత చదవాలి, మనం ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా కూర్చోవాలి, ఎలా బయట వాళ్ళతో మాట్లాడాలి, ఇంకో జీవరాశితో మనం ఎలా డీలింగ్ పెట్టుకోవాలి, అన్నీ కూడా భగవద్గీతలో చక్కగా మాన్యువల్. ఇది మనకు ఒక మాన్యువల్ అనమాట. ఒక చిన్నపిల్లవాడికి మనం సెల్ ఫోన్ ఇచ్చామనుకోండి, ఏదో నొక్కుతూ ఉంటాడు. అదే తండ్రికి చాలా తెలుసు, ఇంటర్నెట్లోకి వెళ్ళడం, డబ్బులు అటు ఇటు మార్చడం, వాళ్ళకి మార్చడం తండ్రికి, ఎందుకంటే ఆయన మాన్యువల్ తెలుసు తండ్రికి. చిన్నపిల్లవాడికి ఏం తెలియదు, కావాల్సిందే చూస్తాడు, ఆహార నిద్ర భయ మధ్య చూస్తాడు. తండ్రి ఏం చూస్తాడు? ఇంకా డీప్గా వెళ్తాడు ఆ ఫోన్లో ఉన్నాయి. అట్లాగే మనకి భగవద్గీత స్వామివారు ఏంటంటే ఇది రాశారు, వినాయకుడు వారు రాశారు, ఆయన రాసింది ప్రత్యక్షుడు రాసి మన కోసం ఇచ్చారు. ఇది మనం కోరుకోవాలి. ఆయన ఇంకేం కోరుకోకర్లా, ఆయన అన్నీ ఇస్తారు మనకి, అవి కూడా చేస్తారు, అన్నీ సెట్ చేస్తారు. అన్ని ప్రాబ్లమ్స్ మన ఒక్కొక్కళ్ళ అందరికీ సమానంగా ఇవ్వడానికి కుదరదు కదా. ఒక్కొక్కళ్ళ వాళ్ళ జీవితాలను బట్టి, వాళ్ళ పూర్వజన్మ కర్మలు బట్టి వాళ్ళకి సుఖదుఖాలు దొరుకుతుంటాయి, దాంట్లో మార్పు రాదు. ఎప్పుడైతే మనం కృష్ణ భగవాన్ని ఆశ్రయించి, ఆయన రాశారు, ఆయన సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అన్నిటినీ వదిలి, అన్ని ధర్మాలు వదిలి నన్ను శరణంగా ఇవ్వమని రాశారు. గణపతి వారు రాశారు ఈ శ్లోకాలు రాసి ఇలా చేయమని చెప్పారు, మనకు అప్పచెప్పారు. ఈ కలియుగంలో మరి చదువుకొని చక్కగా పూజారు. అది తెలియకుండానే అందరూ కూడా భగవంతుడికి పూజ చేస్తారు, మంచిదే. కాబట్టి ఇది తెలుసుకుంటే ఇంకా చక్కగా మనం పూజ చేస్తాం వినాయకుడిని. ఇది తెలుసుకున్నాం అనుకోండి, ఆనందంగా పూజ చేస్తాం. లేదంటే వినాయకుడు ప్రతిదానికి మూలమే, ఆయన ప్రతిదానికి ఆయన విఘ్న వినాశక. ప్రతి పనికి కూడా, ఏ పనికి విఘ్న వినాశక? బయట చేస్తే మన పనులు కాదు, ఆధ్యాత్మికంలో మన కృష్ణ భగవాన్ని తెలుసుకోవడంలో ఉండే ఆటంకాలు తొలగించడానికి ఆయన. కృష్ణ భగవాన్ని తెలుసుకోవడంలో ఆటంకాలు చాలా ఉంటాయి, రకరకాల భౌతిక సమస్యలు ఉంటాయి. ఈ ఆటంకాలని తొలగించడం కోసం ఆయన ఏం చెప్పారు? ఇది చదవండి, వేదాలు చదవండి,
భగవద్గీత చదవండి, భాగవతం చదవండి. చదివితే మీకు అర్థం అవుతుంది ఎలా ఉండాలి ఏంటి. అప్పుడు మన జీవితం ఇక్కడ బాగుంటుంది, వైకుంఠంలో కూడా బాగుంటుంది. ఇదే మన లక్ష్యం అన్నమాట వినాయకుడి గురించి. తర్వాత భగవద్గీతలో కూడా ఒకటి ఉంది, కామేశ్యం, అల్ప మనస్కులు. భగవంతుని ఎవరు పూజ చేస్తారంటే అల్ప మనస్సు కలవారు. తర్వాత మిక్కిలి దురదృష్టవంతులు, ఇది తెలియకుండా ఉంటే పూజ చేసేవాళ్ళు. ఈయన నాకు వేదాలు తయారు చేశారు, భగవద్గీత రాశారు, మా కోసం రాశారు, మా కోసం మేము పరివర్తన చేయడం కోసం రాశారు, మా జన్మ మృత్యు జరవ్యాధి నుంచి ముక్తులు కావడం కోసం రాశారు అని తెలుసుకోలేదనుకోండి, వాళ్ళే అల్ప మనస్కులు, మిక్కిలి దురదృష్టవంతులు. అది అన్నమాట. ఇది కనుక మనకు తెలియకపోతే, వేదాలతో మనకు సంబంధం లేదనుకుంటే నిరాశ, బానిసత్వంలో ఉంటాం మనం. అది ఆయనకి ఇష్టం లేదు. మన నిరాశ, నిస్పృహ, బానిసత్వంలో. ఇది బానిసత్వం అంటే మన ఈ శరీరంలో బానిసలుగా ఉంటాం. నేనే శరీరం, నేనే ఇది అనుకుంటూ బానిసత్వం అనమాట. ఈ శరీరానికే బానిసత్వం. నేను ఎవరో ఎందుకు తెలియదు, ఈ శరీరానికే పనిచేస్తుంటాను, ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాను. ఇదే బానిసత్వం. తర్వాత పరాధీనత, మన వ్యాపారం, ఉద్యోగం అంతా పరాధీనత. లోకం ఫోన్ చేస్తే వెళ్ళిపోవాలి, యజమాని దగ్గర నుంచోవాలి, ఈ పని చేయాలి. ఇదన్నీ పరాధీనత. వీటిలన్నింటినీ మనకి కష్టాల నుంచి ముక్తులు చేయడం కోసం స్వామివారు ఇచ్చారు. ఆయన వచ్చి మీరు వేదాలు చదవండి, భగవద్గీత చదవండి, కృష్ణ భగవాన్ని ఆశ్రయించండి అని చెప్పడం కోసం ఇవన్నీ రాశారు. ఇది భగవానుడు చెప్పింది ఈయన రాశారు. ఈయన రాసేటప్పుడు రాసేటప్పుడు గంధం విరిగిపోతే దంతంతో కూడా ఆగకుండా రాశారు. అన్నీ మనకు అప్పచెప్పారు ఆయన. ఆ భావంతో మనం పూజ చేస్తే భక్తి వస్తుంది. భగవంతుడు ఆయన కోరిక మన దగ్గర నుంచి ఆయన ఏం కోరుకుంటారు? ఒక స్టూడెంట్ ఉన్నాడు, టీచర్ ఏం కోరుకుంటాడు? ఈయన మంచి స్టూడెంట్ అవ్వాలి. కానీ ఆడపాటలతో సరదా తిరుగుతూ ఉంటారు. కానీ ఆయన కోరిక ఏంటి? వీళ్ళు మంచిగా ఎప్పుడు అవుతారా, వీళ్ళు ఎప్పుడు చక్కగా పుస్తకం తీసుకొని చదువుతారా అని ఎదురు చూస్తుంటారు తల్లిదండ్రులు. కానీ అట్లాగే స్వామివారు కూడా మనకు ఎదురు చూస్తున్నారు. మీరు ఎప్పుడు ఈ భౌతిక బంధాల నుంచి ముక్తులవుతారా, ఈ జన్మ మృత్యు జరావ్యాధి నుంచి ముక్తులవుతారా అని చూస్తుంటారు. మనకి ఒక 7 పనిష్మెంట్స్ నడుస్తున్నాయి. మీకు ఎవరైనా తెలుసా? అందరి మీద పనిష్మెంట్స్, శిక్షలు తెలుసా ఎవరికన్నా? ఏదన్నా ఒకటి అందరికీ నడుస్తున్నాయి. ప్రపంచంలో ప్రతి జీవరాశికి నడుస్తుంది. అదేంటంటే పుట్టటం, జన్మ, మృత్యువు, జర, ముసల్తనం, వ్యాధి, తర్వాత ప్రకృతి దుఃఖాలు, తుఫాన్లు, తర్వాత ఎనిమల్స్ దుఃఖాలు, తర్వాత మానసిక శరీర దుఃఖాలు. ఇన్ని 7 పనిష్మెంట్స్ ప్రతి మనిషికి నడుస్తుంది. తెలుసా మీకు కదా? ఆటోమేటిక్గా మనం ముసలిలో అయిపోతున్నాం, చిన్నపిల్లాడు అయిపోయి, చిన్నపిల్లాడి దగ్గర నుంచి. తర్వాత పుట్టడం ఎంత కష్టం. ఓ తల్లి కడుపులో 9 నెలలు ఈటిగా కూర్చొని మలమూత్రాలతో, ఇష్టం లేని ఆహారంతో, వేడివేడిగా పదార్థాలతో గిలగిల్లాడుతూ 9 నెలలు ఉండడం ఎంత కష్టం, అంత భయంకరమైన జన్మ. బయట రంగాలే ఆహా అమ్మాయి పుట్టింది, అబ్బాయి పుట్టింది ఆనందపడతాం. కానీ ఎన్ని దుఃఖాలు లోపల అనిపిస్తాం, అది మర్చిపోతాం. మళ్ళీ మొత్తం ఈ భౌతిక ప్రపంచంలో రంగాలనే మొత్తం మర్చిపోతాం. ఆ గర్భంలో ఉన్నప్పుడు 9 నెలల్లో భగవంతుని ప్రార్థిస్తాం. ప్రభువు 9 నెలలు 100 జన్మలు గుర్తుకొస్తాయి మనకి. ఆ గర్భంలో ఉన్నప్పుడు అందరికీ 100 జన్మలు ఏమి గుర్తుకొస్తుంది? ప్రభు మీ సేవ చేయలేదు, నేను తిరస్కరించాను, భగవద్గీతను చదవలేదు, భగవంతుడు అక్షావిగ్రహ సేవ చేయలేదు, జపం చేయలేదు, భాగవతం చదవలేదు, ఎన్ని అవకాశాలు వచ్చినా నేను తిరస్కరించాను, ప్రభు నన్ను రక్షించండి, నేను బయటికి తొందరగా వస్తాను ప్రభు అని ప్రార్థన చేస్తుంటాడు. నెలల్లో స్వామివారి కరుణతో మనం బయటకు వస్తాం. డాక్టర్ కూడా చెప్పలేడు 1 నిమిషంలో డెలివరీ అవుతుంది, 2-3 రోజులు అని చెప్తారంతే. కానీ ఆ తెల్లగిందలు ఇలా కూర్చొని ప్రార్థన చేస్తాం. అంత భయంకరమైన నరకం అనిపిస్తాం. జన్మ, మళ్ళీ జన్మ ఎత్తకూడదు మనకి. అందు గురించే స్వామివారి భగవద్గీత పంపించారు మనకి. మళ్ళీ పుట్టకూడదు ఎవరు. ఏదో మిస్టేక్గా వచ్చాం జైలు. ఇది ఈ జైల్లో శిక్షలు అనిపిస్తున్నాం, 7 రకాల శిక్షలు. ఆ శిక్షలో మొదటి శిక్ష ఇది. రెండోది మృత్యువు. ఇంకంత భయంగా అందరినీ పీడిస్తుంది. క్షణక్షణం చిన్నపిల్లడికి వస్తుంది, ముసలిళ్ళకి వస్తుందని కాదు, హాస్పిటల్లో చనిపోయే వాళ్ళకి వస్తుందని కాదు, క్షణంలో ఎవరికైనా రావచ్చు, ఏ క్షణంలో అయినా రావచ్చు, నిమిషంలో అయిపోవచ్చు మృత్యు. ఆ మృత్యు కూడా చాలా భయంకరమైంది. 60,000 తేళ్లు కుడితే అంత భయంకరమైన బాధ ఉంటుందో అంత బాధ ఉంటుంది మృత్యు. హరే కృష్ణ, హరి బోల్. ఇక్కడ రండి, ఇక్కడ కూర్చోండి. దానన్న ఇక్కడ కూర్చోండి, రండి అన్న.
వీళ్ళు వింటలేదు కానీ వీళ్ళ ఆత్మలు వింటున్నాయి. వీళ్ళలో ఉన్న పరమాత్ముడు ఉన్నారు, ఆయన వింటున్నారు. ఆయన చెప్తుంటారు, రేపు వాళ్ళు మళ్ళీ ఇంకో చోట పుట్టినప్పుడు చెప్తారా, రే భగవద్గీత చదువుతా మీరు ఆడుకుంటారా, అది మళ్ళీ గుర్తుకు వస్తుంది జనుల్లో. అట్లా మృత్యు చాలా భయంకరమైంది, అది ఎవరిని వదలదు. కానీ మనకి లాస్ట్ మృత్యు అవ్వాలనే స్వామివారు మనకి భగవద్గీత భాగవతం ఇచ్చారు. ఇలా చేయండి, మీరు మళ్ళీ మృత్యు వద్దు, మళ్ళీ పుట్టొద్దు. ఇంకోటి ఉంది, జర అంటే ముసల్తనం. ముసల్తనం ఎంత భయంకరమైంది. ఎంత కోటీశ్వరుడైనా కూడా మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉండరు. ఎంత కష్టమో, భయంకరమైన బాధలు అనిపిస్తాం. ఆ ముసల్తనం లెగలేము, చాలా ఇబ్బంది, ఎక్కడికి వెళ్ళలేము, ఎవరు చూడలేము, మాట్లాడలేము, ఎవరితో కూడా ఉండలేము. అది భయంకరమైంది. అదొకటి. వ్యాధి ఇంకా భయంకరమైంది. ఏ క్షణంలో ఎవరికి వస్తుందో చెప్పలేము. వ్యాధి అంటే ముసలికి వస్తుందని కాదు, ఎవరికైనా రావచ్చు. ఈ వ్యాధి జన్మ మృత్యు జర వ్యాధి చాలా భయంకరమైనవి. ఈ మళ్ళీ రాకూడదు. మనకి ఇస్కాన్ చేసే ప్రచారం ఏంటంటే మళ్ళీ ఎవరు పుట్టకూడదు, మళ్ళీ ఎవరు మృత్యుకు రాకూడదు, ఇదే లాస్ట్ అవ్వాలి. అదే మృత్యుల్లో కూడా 2 రకాలు ఉంది, అది చెప్తాను నేను. 2 రకాలు ఉంది మృత్యు. మనకి ఏం కావాలో చేసుకోవాలి. ఒకటి ఏంటంటే పిల్లి తన పిల్లల్ని తీసుకెళ్తుంటుంది ఇంటికి. అవునా, తెలుసు కదా, చూసారుగా, పులి కానీ యూట్యూబ్లో కనిపిస్తుంది. చక్కగా పిల్లి నిద్రపోతుంటుంది, కొయ్యగా ఉండదు కదా, అలా ఉంటుంది మృత్యు. ఎప్పుడైతే మనం వినాయకుడు భగవానుడు రాసిన వేదాలు, ఉపనిషత్తులు, భాగవతం, భగవద్గీత మనం తెరిచి చదువుతామో, మొదలు పెడతామో, అప్పటి నుంచి మనకి ఆ మృత్యు మారిపోతుంది. పిల్లి తన పిల్లల్ని తీసుకెళ్తున్నట్టుగా అయిపోతుంది. తర్వాత అదే పిల్లి ఎలుకను పట్టుకుంటుంది, జింకను పట్టుకుంటుంది పులి కదా. చూసారు మీరు, ఎంత భయంకరమైన బాధ అనిపిస్తుంది. అది కూడా మనం దాని నుంచి కూడా ముక్తులు అవుతాం. 2 రకాల మృత్యువు. మనకి ఏది కావాలో చాయిస్ కావాలి. పిల్లలు తీసుకెళ్తున్నట్టు కావాలా, జింకను పట్టినట్టు కావాలా, మన చేతిలో ఉంది. ఇవన్నీ రక్షించడానికే స్వామివారు ఈ వేదాలు, ఉపనిషత్తులను తయారు చేశారు. తర్వాత ఈ ప్రకృతి ద్వారా దుఃఖాలు. ప్రకృతి ద్వారా మనకి దుఃఖాలు, దాన్ని ఎవరు తప్పించలేరు, ఎంత ఇది చేసినా కూడా తప్పించలేరు. తర్వాత ఎనిమల్స్ ద్వారా దుఃఖాలు, కరోనా, బ్యాక్టీరియా దుఃఖాలు. తర్వాత మానసిక శారీరక దుఃఖాలు. ఈ 7 దుఃఖాల నుంచి కూడా ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. అందు గురించే స్వామివారు ఏం చేశారంటే, ఈ మనుషులు మళ్ళీ పుట్టకూడదు, భగవద్ధామకి వెళ్ళాలి. మన భగవంతుడి దగ్గర వ్యతిరేకం ఉండి, అహంకారంతో వ్యతిరేకం ఉండి మళ్ళీ ఈ జన్మ వచ్చింది మనకి. ఈ జన్మ నుంచి మనం బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళాలనే స్వామివారు వ్యాసదేవుడు వారి దగ్గర కూర్చొని ఎన్ని రాసి, భగవద్గీత ఎన్ని రాసి మనం మంచి మార్గంలో వెళ్ళాలని ప్రయత్నం చేశారు వినాయకుల వారు. అర్థమైంది కదా మీకు? అందు గురించి మనం వినాయకుడిని ఈ రకంగా పూజ చేయాలి. అవి కావాలి, ఈ కావాలి అడగద్దు. ఆయన మన కర్మల్లో ఏ ప్రకారంతో వస్తాయి, అవి ఏమి మారవు. కాబట్టి మంచిగా జరుగుతాయి. మంచిగా ఎట్లా జరుగుతాయి? భీముడిని దుర్యోధనుడు వాళ్ళు కట్టేసి, తాళ్ళతో కట్టేసి విషాహారాన్ని పెట్టి నదిలో దోస్తారు, రాయి కట్టి. చూసి విన్నారుగా మీరు ఎక్కడన్నా? అట్లా ఆయనకి దుఃఖం వచ్చిందా? కానీ అదేమైంది, భగవంతుడికి అనుగ్రహం వల్ల వాళ్ళు భక్తులు కాబట్టి వాళ్ళు 60,000 ఏనుగులు బలం కల్లా అమృతాన్ని స్వీకరించారు అప్పుడు. అవునా, మీకు తెలుసు కదా కదా. అట్లా మారుస్తారు భగవంతుడు. అందు గురించి కలియుగంలో మనం ఈ పూజలు కానీ, యజ్ఞాలు కానీ, తపస్సులు కానీ చేయటం అంటే చాలా కష్టం. అందు గురించి ఈ కలియుగంలో స్వామివారు ఏంటంటే సింపుల్ చేసుకొచ్చారు. దానికి ఒక మంత్రం ఉంది, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ మహామంత్రం చెప్తే మనం అన్ని పూజలతో సమానం అయిపోతుంది మొత్తం. ఇంకేమి పూజలు కానీ యజ్ఞాలు కానీ ఏం చేయగలరు. ఈ కలియుగంలో ఈ మహామంత్రం అన్నమాట. అంతకుముందు సత్యయుగంలో ఏంటంటే తపస్సులు చేసేవాళ్ళు. ఏది కావాలన్నా, ఏ కోరిక కావాలన్నా, భగవంతుడు అనుగ్రహం కావాలంటే అంత ఊరవతలకి అడవులకు వెళ్ళిపోయి తపస్సులు చేసేవాడు 1000 సంవత్సరాలు. వాల్మీకి 60,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. హిరణ్యకృష్ణుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. రావణాసురుడు 10,000 సంవత్సరాలు, కుంభకర్ణుడు 10,000 సంవత్సరాలు, విభీషణుడు 10,000 సంవత్సరాలు. అలా అన్ని వదిలేసి 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. తర్వాత ఇంకో యుగంలో యజ్ఞాలు చేసేవాళ్ళు. అప్పుడు 1,00,000 సంవత్సరాలు బతికేవాళ్ళు మనిషి. ఇప్పుడేమో 1000 సంవత్సరాలు యజ్ఞం చేసే టైంలో. తర్వాత అక్షయ విగ్రహ సేవ చేసేవాళ్ళు. తర్వాత ఈ కలియుగంలో ఏంటంటే హరిర్నామ హరిర్నామ హరిర్నామేవ కేవలం కలౌ నాస్తేవ 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 గతరన్యరా. ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం లేదు. ప్రహ్లాదులు ఇదే చేస్తున్నారు, నారదుల వారు ఇదే చేస్తున్నారు, ధ్రువుడు ఇదే చేస్తున్నారు, లక్ష్మీవారు ఇదే చేస్తున్నారు, శంకర్ల వారు ఇదే తపస్సు చేస్తున్నారు. మనం ఎందుకు భగవంతుని అవసరం చేయలేకపోతాం? ఇవన్నీ కూడా మనకి కాలం వ్యర్థమైపోతుంది. కలియుగంలో చాలా హరిర్నామ హరిర్నామ హరిర్నామే కేవలం
ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం. అందుగురించి మీరు అందరూ భగవద్గీత ఒకటి తెచ్చుకోండి. ఇస్కాన్ టెంపుల్ అమ్ముతారు. ఈ భగవద్గీత వినాయకుడు వారు రాస్తారు. ఆయన పాదల దగ్గర పెట్టండి. రోజు వినాయకుడు చదివితే మీ ఇష్టం. ఇప్పుడు ఒక రైటర్ పుస్తకం రాసి ఇస్తానంటే మనం పక్కన పడేసి నాకు అది కావాలి ఇది కావాలంటే ఎట్లా? ఆయన పుస్తకం చదువుతుంది అదేమంటే భలే రాశారండి మీరు, ఎంత ఆనందపడతారు. అవునా? మీరు ఎప్పుడు ఎవరన్నా కవితలు రాశారా? ఎవరన్నా చిన్నప్పుడు కవితలు కానీ ఇక రాసి ఎవరైనా చదువుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అదే వినాయకుడు వారు ఎంత ఆనందపడతారు ఈ భగవద్గీత మనం చదువుతుంటే. అది చదవండి. మీరందరూ పెట్టుకోండి, భగవద్గీత పెట్టుకొని ప్రభు మీరే రాశారు ఇది మా కోసం, మమ్మల్ని ముక్తం చేయడం కోసం, మా జన్మ మృత్యు జరావేదన రక్షించడం కోసం, మళ్ళీ భవబంధాల నుంచి ముక్తులు అవ్వడం కోసం, మళ్ళీ ఇంకో జన్మ ఎత్తడం కోసం మా కోసం ఇంత కష్టపడి చేశారా ప్రభు, మీకు ధన్యవాదాలు ప్రభు, మీకు శతకోటి వందనాలు ప్రభు అనే భావంతో మనం గణేశుని పూజ చేయాలి. అప్పుడు ఆయన మనకి ఆనందపడతారు, ఆయన తృప్తి చెందుతారు. ఆహా ఇది కరెక్ట్గా చేశారు, నేను రాశాను ఈ బుక్, ఈ పుస్తకం రాశాను, భాగవతం రాశాను. వేదాలు లేకపోతే అసలు భగవంతుని ఎక్కడ గుర్తిస్తాం? ప్రపంచం మొత్తం కూడా వేదాలతోనే కదా భగవంతుని ఇలా ఉంటారని గుర్తించుకునేది. అందుగురించి మనం ఇలా చేసి మళ్ళీ మనం ఈ జన్మ మృత్యు జరావధిలో భౌతిక ప్రపంచానికి రాకుండా వైకుంఠ ధామానికి వెళ్ళాలి. మనం అక్కడ ఉండేవాళ్ళం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. అందుగురించి మా ఇస్కాన్ ప్రచార ప్రభుపాద్ గారు అమెరికా వెళ్ళి ఆయన 40 రూపాయలతో పడవలో వెళ్ళి అందరినీ భక్తులు చేయడానికి వెళ్ళారు. వాళ్ళందరూ మధ్య మాంసం జూద వ్యసనాలతో ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ హరే కృష్ణ మంత్రం చెప్పి వాళ్ళు పవిత్రం చేసి పెద్ద పెద్ద గురువులు చేసి వాళ్ళు వచ్చారు. వాళ్ళు సంస్కృతం చదవరు, మ్యూజిక్ తెలియదు, అయినా కూడా పాడతారు, డ్యాన్స్ చేస్తారు. మీరు వీడియోలో చూస్తారు కదా, చూసుంటారా మీరు వీడియోలో? ఇస్కాన్ చూడండి, ఇక్కడ ఇస్కాన్ ఉన్నాయి, వెళ్ళండి, వెళ్ళి భగవంతుడు దండం పెట్టుకోండి, గణేష్ గారిని పూజ. మేము ఫస్ట్ కూడా మా వైష్ణవ ఆలయాల్లో ఫస్ట్ వినాయకుడు బొమ్మే ఉంటుంది, పెట్టుకుని వినాయకుడు ప్రార్థన చేస్తారు. మాకు ఈ భక్తిలో, కృష్ణ భక్తిలో మాకు ఎలాంటి ఆటంకులు లేకుండా రక్షించు ప్రభు అని ప్రార్థిస్తారు. నేను కూడా రోజు స్వామివారికి చిన్న పెట్టుకుని స్వామివారి దగ్గర పెట్టి ప్రభు నాకు కృష్ణ భక్తిలో ఎలాంటి ఆటంకులు లేకుండా, ఎలాంటి విఘ్నం కలగకుండా నన్ను రక్షించు ప్రభు, నాకు కృష్ణ భక్తి ఇవ్వండి ప్రభు అని అడగాలి. అప్పుడు ఇస్తారు ఆయన. ఆయన లక్ష్యమే అది. అంతేగాని కోరికలు ఎవరైనా తీరుస్తారు. మన భౌతిక కోరికలు, ఆధ్యాత్మిక కోరికలు, భౌతిక కోరికలు ఏమి కావాలి? భౌతికంలో ఇక్కడే తీరిపోతాయి. మన ఫైనాన్స్ కావాలనుకోండి, బ్యాంక్ ఇస్తుంది, ఆయన ఎందుకు అడగటం? ఇంకేదో ఆరోగ్యం కావాలా? డాక్టర్లు ఉన్నారు. ఒకసారి మా చెల్లి ఉంది, ఏదో ప్రాబ్లం వస్తే ఏ అన్నయ్య ఇప్పుడు ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, దేనికైనా ఈజీ అయిపోతుంది. ఇక భగవంతుని ఎందుకు హాస్పిటల్? అవును కదా, ఆయన ఎందుకు? డాక్టర్లు ఉన్నారు కదా. అంతా మనం దాని మీద ఆధారపడదు. మనం భగవంతుని ఏం అడగాలంటే, ప్రభు నాకు ఈ జన్మ మృత్యు జరావ్యాధి నుంచి నన్ను ముక్తులు చేయండి, నేను ఈ భౌతిక ప్రపంచంలో బందీ అయిపోయాను, ఈ శరీరంలో బందీ అయిపోయాను. ఫస్ట్ మనం ఆత్మని తెలుసుకోవాలి. మనం ఆత్మలో రకరకాల శరీరాల్లో ఉన్నాం. ఈ శరీరం నుంచి ముక్తులు అవ్వడం కోసం ఈ రాశాను నేను. మీరు ఆత్మని తెలుసుకోవడం కోసం భగవద్గీత రాశారు. మనం ఈ జన్మతో సంబంధం లేదు, ఏదో వచ్చాం, దీనిలో చేస్తున్నాం, పాలిస్తున్నాం, దాంట్లోనే భగవంతుని ఆశ్రయిస్తే మనం ముక్తులు అవుతాం. అది. ఇంకేమన్నా మీకు ఏమైనా సమస్యలు ఉంటే అడగండి, ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, చెప్తాను. ఇప్పుడు చెప్పిన దాంట్లో మీకు అర్థమైందా? మీరు ఎట్లా పూజ చేయాలి భగవంతుని గుర్తుపెట్టుకున్నారా? ఇంతకాలం మీరు ఎట్లా చేశారు, ఇప్పుడు ఎలా చేస్తున్నారు? ఇలా చేయాలి. ప్రభు మీరు మా కోసం భగవద్గీత, భాగవతం, వేదాలన్నీ ఇచ్చారు. భగవంతుని గుర్తించుకుంటే శాస్త్రాలు మాకు ఇచ్చారు. ప్రపంచం మొత్తం భారతదేశాన్నే ముందు చూపుతూ వస్తుంది ఈ గ్రంథాల వల్ల. ఈ గ్రంథాలు మీరే రాశారు మా కోసం. మా మీద మీకు ఎంత దయ ప్రభు, మమ్మల్ని ముక్తులు చేయడం కోసం, మమ్మల్ని ఈ జన్మ మృత్యు జరావధి నుంచి మళ్ళీ పుట్టకుండా, మళ్ళీ మృత్యు వద్ద పడకుండా మమ్మల్ని వైకుంఠ ధామం తీసుకెళ్ళడం కోసం మీరు మాకు ఎంత ప్రయత్నం చేశారు ప్రభు, మీకు దండవత్ ప్రణామం ప్రభు అని ప్రణామం చేయండి. అలా దండం పెట్టండి. అప్పుడు ఆయన ఆనందపడతారు, చాలా ఆనందపడతారు. ఎందుకంటే ఆయన లక్ష్యం కూడా అదే. మనం ఆయనకి అది కావాలి ఇది కావాలి అడగక్కర్లా, మనకి ఎంత కావాలో దొరుకుతుంది, ఏమి అడగక్కర్లా. కుంతి మహారాణి ఎప్పుడు మన కష్టాలు ఉంటాయి, కుంతి మహారాణి ఎప్పుడు మాకు కష్టాలు కావాలని కోరుకున్నారు. ఆవిడ నాకు సుఖాలు వద్దు, మేము ఒక భక్తులు, మేము ఎప్పుడు ఎన్ని కష్టాలు ఉంటే మాకు అంత ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు స్మరించచ్చు, ఎప్పుడు స్మరించచ్చు, ఎప్పుడు ఆయన కీర్తించచ్చు, ఎప్పుడు కీర్తన చేయొచ్చు. ఎప్పుడు కష్టాల కోసం ఎదురు చూస్తాం మేము. ఎప్పుడు ఏం కష్టం వస్తుందా, భగవంతుడు నాకు కష్టం ఇచ్చారు. ఒకవేళ కష్టం వచ్చిందనుకోండి, భగవంతుడు నాకు కోసం నా మీద ప్రేమతో చిన్న కష్టం అయింది, లేదంటే పెద్దది అయ్యేది అనేసి అనుకుంటాం. భగవంతుడి మీద ఆధారపడాలి. మనం ఆధారపడి మనం మెయిన్ పాయింట్ చూసుకోవాలి. ఆహార నిద్ర భయం మైత్రంకి వస్తే మనం అక్కర్లేదు, మనకు ఫిక్స్ అయిపోయింది మనకు ఎంత కావాలో ఎంత కావాలో.
వస్తుంది. దాని గురించి ప్రయత్నం చేయగలం. మళ్ళీ మనం పుట్టకుండా మళ్ళీ మృత్యువు రాకుండా మృత్యువు కూడా ఇలాగ ఉండేట్టు కోరుకోవాలి. అప్పుడు మనం భగవద్ధామం వెళ్తాం. లేదంటే మనం ఇక్కడ ఉండే సంసారాన్ని, పిల్లల్ని, మనవరాల్ని ఆనందంలో ఉండి అసలు లక్ష్యాన్ని మర్చిపోతాం. మన జీవిత లక్ష్యం ఏంటి? భగవద్ధామం వెళ్ళటం. అక్కడి నుంచి వచ్చాం మనం. మన రూపం ఇది కాదు, వికృతమైన రూపం ఉంది. చిన్నప్పుడు ఎంత ఉంటాం, అంతయ్యాం వికృతంగా ముసలైపోతాం, భయంకరంగా ఉంటాం. అప్పుడు దాకా పక్కనే ఉన్న భార్య కూడా చనిపోయిన తర్వాత ఒక్క నిమిషం కూడా పక్కన నుంచోలేరు. అలాంటి రూపం మనకెందుకు? మన రూపం అది కాదు. మనది చతుర్భుజ రూపం, నారాయణ రూపం, శంకు చక్ర గదాపస్త రూపం మనది. అలాంటి రూపంలో మనకి జైల్లోకి వస్తే ఒక శక్తి ఇస్తాడు, ఒక నెంబర్ ఇస్తారు, 4, 5, 6 అని. అది మనది. ఆడ, మగ, పంది, కుక్క, పిల్లి, ఎలుక, ఎన్ని రూపాలే. అన్నింటిలో కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు. మన సనాతన ధర్మానికి మూలం 3 పాయింట్లు ఉన్నాయి. ఒకటేంటంటే మాతృవత్ పరదారేషు. మన భార్యను తప్ప అందరినీ కూడా తల్లి రూపంగా చూడాలి. మాతృవత్, తల్లిగా చూడాలి. మదర్, మాతాజీ. మా ఇస్కాన్ అందరిని కూడా, ఇంతపిల్లలు కూడా మాతాజీ అంటాం, పెద్దవాళ్ళు కూడా మాతాజీ అంటాం. రెండోది ఏంటంటే పరద్రవ్యేషు. ఇతరుల వస్తువులు మనకి చెత్తతో సమానంగా చూడాలి, ఇతరుల వస్తువులు. మూడోది ఏంటంటే సమూహం సర్వభూతేషు. అందరి జీవాత్మలో కూడా కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు అనే భావనలో చూడాలి. అన్నిట్లో పరమాత్ముడు ఉన్నాడు, అన్నిట్లో కూడా. అది కూడా ఆత్మే మనలాగే. దానికి మనకి ముక్కు, చెవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇదే సనాతన ధర్మం మనది. ఈ భావంలో మనం ఉండి మనం భగవంతుడిని సేవ చేయాలి. దానికి ఒక మంత్రం ఉంది, హరే కృష్ణ హరే కృష్ణ. చెప్పండి. హరే కృష్ణ కృష్ణ హరే హరే. అంతే. ఈ మంత్రం అద్భుతమైంది. నేను ఒకసారి కీర్తన చేస్తాను, మీరు అందరికి కూడా పాటలు బాగా వినుంటారు, వచ్చి కూడా మీకు నేనేం రాగం చేస్తున్నానో అది కూడా మీరు పాడండి. భగవంతుడు ఆనందపడతారు. ఎందుకంటే ఆయన లక్ష్యమే అది, భగవంతుని తెలుసుకోవడం కోసమే. అదే లక్ష్యం. హరే కృష్ణ